రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రేవంత్ సర్కార్ మీద రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆందోళనకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మాసప్ ట్యాంక్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు టీ న్యూస్ పై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కవర్ చేస్తుంటే టీ న్యూస్ ప్రతినిధి యాసర్ పై ఏసీపీ ప్రవీణ్ చిందులు తొక్కాడు. కెమెరా మైక్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఫోటోలు తీసి కేసు బుక్ చేస్తానంటూ టీ న్యూస్ ప్రతినిధిని బెదిరించాడు ఏసీపీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ లైవ్ లో అందిస్తాడు. యాసర్, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనని మీరు కవర్ చేస్తున్న నేపథ్యంలో ఏసీపీ ఏమన్నారు? అప్డేట్స్ ఏంటి దానికి సంబంధించి? అయితే రేవంత్ సర్కార్ పై కదం తొక్కారు. తమను స్కిల్ యూనివర్సిటీలో కలపడానికి ప్రధానంగా నిరసిస్తూ ఇవాళ మాసప్ ట్యాంక్లోని పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసన తెలుపుతున్నారు. పాలిటెక్నిక్ ఏదైతే శక్తి యాప్లో కలపడాన్ని, శక్తి యాప్ ద్వారా స్కిల్ యూనివర్సిటీలో కలపడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీని ద్వారా మాకు 3 సంవత్సరాల విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అటు హైదరాబాద్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మనం పాలిటెక్నిక్ కాలేజ్ ఎదుటగా విద్యార్థులు పెద్ద ఎత్తున కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, శక్తి యాప్ ద్వారా మీరు తీసుకొచ్చిన శక్తి యాప్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మనం చూడవచ్చు, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎండలో కూర్చొని తమ నిరసన తెలుపుతున్నారు. అటు భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి మీడియాను వార్తను కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు వార్తలు ఎందుకు కవర్ చేస్తున్నారంటూ ఏసీపీ స్వయంగా ఏసీపీ చిందులు వేసిన పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూడొచ్చు, మేము ప్రభుత్వానికి మా నిరసన తెలుపుతున్నాము, మా కాలేజీలో మేము నిరసన తెలుపుతున్నాము అంటున్నారు. కానీ ప్రధానంగా అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాము, ఏదో జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. శక్తి యాప్ ద్వారా తీసుకొచ్చిన యాప్ ద్వారా మమ్మల్ని కలిస్తే మా భవిష్యత్ నాశనం అవుతుందని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చెప్తున్నారు. డిప్లొమా స్టూడెంట్స్ అండ్ అవర్ ఫ్యూచర్ అంటూ పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనతో పాటు కొంతమంది విద్యార్థులు వార్తలు మాట్లాడి చెప్పండి, మీకు శక్తి యాప్ ద్వారా కలపడాన్ని ఎట్లా చూస్తారు? ఈ శక్తి అనేది కలపడం మా డిప్లొమా స్టూడెంట్స్కి ఎవరికి ఇష్టం లేదు. ఈ జియో నెంబర్ 97 ఏదైతే ఉందంటే ఆ జియో నెంబర్ 97 ఏం చెప్తుందంటే మా డిప్లొమా స్టూడెంట్స్ అందరినీ ఈసు అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో కలపాలని చూస్తుంది. ఈ యూనివర్సిటీలో కలిపితే ఏమైందంటే అందరికీ ఓన్లీ స్కిల్స్ నేర్పించి మ్యాన్ పవర్ యూజ్ అయ్యే ఇండస్ట్రీలలో ఎవరైతే తక్కువ వేజెస్ కి పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కింద మమ్మల్ని మెర్జ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీలలో తక్కువ వేజెస్ పనిచేసే వాళ్ళు ఎవరు దొరకట్లేదు. సో అందుకు ఆ కంపెనీలో మందిని పెట్టడానికి మా డిప్లొమా వాళ్ళని అందులో కలపాలని గవర్నమెంట్ మాత్రం ప్రయత్నిస్తుంది. అందుకే ఈ 97 అనేది మాకు ఇంప్లిమెంట్ కావద్దు. మా డిప్లొమా మాకు ఇలా ఉండాలి, మా ఐడెంటిటీ మాకు ఇలా ఉండాలి, మా ఎడ్యుకేట్ మాకు కావాలి. అందుకే మేము ప్రొటెస్ట్ మాత్రం చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వస్తుందా? మీరు ఆందోళన చేస్తున్నారు. మేము 2 వారాలు అవుతుంది దగ్గర ప్రభుత్వం మాత్రం ఏం స్పందించట్లేదు దీని మీద. ఇన్ని రోజులు అవుతుంది ప్రభుత్వం స్పందించట్లేదు దీని నుంచి. ఇది తెలిసి స్పందించట్లేదా లేకుంటే వాళ్ళకు రీచ్ కాక స్పందించట్లేదా మాకు అర్థం అవ్వట్లేదు. ఈ ప్రశ్న మేము గవర్నమెంట్ అడుగుతున్నాం.
ఎందుకు స్పందించట్లేదు? ఇన్ని 2 వారాలు అవుతుంది దగ్గర 2 వారాల నుంచి ఇంతమంది స్టూడెంట్స్ వరంగల్, హన్మకొండ అన్ని ఇంతమంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు రోడ్ ఎక్కి. ఇంతమంది రోడ్ ఎక్కి ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదు? ఇంత సిటీలో మెయిన్ సిటీలో ఉన్న పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ స్టూడెంట్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే ఎందుకు స్పందించట్లేదు గవర్నమెంట్? ఇది మా డిప్లొమా స్టూడెంట్స్ వల్ల ఏం కాదు అని అనుకుంటుందా గవర్నమెంట్? లేకుంటే జస్ట్ స్టూడెంట్సే, పాలిటెక్నిక్ స్టూడెంట్సే, వీళ్ళతో ఏం కాదు, 4 రోజులు ప్రొటెస్ట్ చేస్తారు, దాని తర్వాత వెళ్ళిపోతారు, వాళ్ళ స్టడీ వాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటారు. ప్రభుత్వం ఏం అర్థం అవ్వట్లేదు దీని మీద. ఈ గవర్నమెంట్ ఎంత తొందర అయితే అంత వీలైతే అంత తొందరగా స్పందించాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ శక్తి యాప్ ద్వారా మీకు ఏం నష్టం ఏ విధంగా వస్తుంది? శక్తి ద్వారా మేము ఏం చేస్తున్నామంటే మేము ఐటీ లెక్క మేము కూడా వర్క్ చేయాలి. చిన్న జీతానికి లేబర్ పని లెక్క చేయాలి. కానీ మేము డిప్లొమా చదవడానికి వచ్చింది దానికి కాదు. ఇంటర్ చేయలేక, ఇంటర్లో లక్షల ఫీజు కట్టలేక డిప్లొమాకి వచ్చి మేము బీటెక్ లో నేర్చుకునే ఏవైతే 90% ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ డిప్లొమాలో నేర్చుకుంటాం. మేము ఇంజనీర్ కానీ డిప్లొమా అనేది ఒక స్టెప్, మాకు ఒక మొదటి అడుగు. మాకు ఈ డిప్లొమాలో మేము 90% సబ్జెక్ట్స్ బీటెక్ లో నేర్పించడాన్ని ఇక్కడ నేర్చుకొని మేము బీటెక్ వెళ్ళి బీటెక్ లో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకొని మేము ఇంజనీర్స్ అవుతాం. అట్లా మేము మా కళ నెరవేర్చుకుంటాం. ఇప్పుడు శక్తి జీవన్ నెంబర్ 97 వస్తే మా డిప్లొమా కెరీర్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతే మేము హైయర్ స్టడీస్ వెళ్ళే అవకాశం ఉండేది. మాకు ఈ డిప్లొమాతోనే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, జేఈ ఎగ్జామ్స్ రాయడానికి ఆప్షన్ ఉంటాయి. ఈ శక్తి వస్తే అది కూడా తీసేస్తారు మాకు. ఇక మేము ఇవన్నీ తీసేసినాక మేము డిప్లొమా 3 years చదివి బీటెక్ 4 years చదివి మేము ఏం చేయాలి? మాకు జాబ్ రాక మేము నడి రోడ్డు మీద పడితే మాకు ఏం చేయాలి? తెలంగాణ డెవలప్ కావాలన్నా, ఇండియా డెవలప్ కావాలన్నా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావాలి. అలాంటి ఇంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తొక్కేసి ఇంకా తెలంగాణ ఏం డెవలప్ చేస్తారు, ఇండియానే ఏం డెవలప్ చేస్తారు? ఈ ప్రశ్న మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. సార్ యాక్చువల్లీ ఇప్పుడు డిప్లొమా అనేది 3 years సార్. డిప్లొమా 3 years. ఇప్పుడు ఐటీ ఎవరు జాయిన్ అవుతారు? 10th అయిపోయిన తర్వాత 2 years ఇప్పుడు చిన్న జాబ్ చేసుకొని వాళ్ళు ఏదో సర్టిఫికేట్ 1 year టీ అవుతుంది, 1 year ప్రాక్టికల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు చిన్న జాబ్స్ కోసం ఐటీఐ జాయిన్ అవుతారు. అదే మా డిప్లొమా అనేది కంప్లీట్ డిఫరెన్స్. మేము 3 years ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఎంతో 60+ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎన్నో ల్యాబ్స్, థియరీస్ అన్ని చదివి మేము అంటే డిప్లొమాలోనే మేము బీటెక్ లో 90% సిలబస్ డిప్లొమానే కంప్లీట్ చేసి బీటెక్ లాటరల్ ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ హైయర్ స్టడీస్ ఎంటెక్, పిహెచ్డి, మాస్టర్ అలాంటివి చేసి దానికోసమే నేను బీటెక్ లాటరల్ ఎంట్రీ కోసమే డిప్లొమా జాయిన్ అయింది. ఇప్పుడు అదే డిప్లొమా లాటరల్ ఎంట్రీ తీసేస్తే మరి మేము ఇంత కష్టపడి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంత కష్టపడి చదివి మమ్మల్ని ఇప్పుడు ఐటీ వాళ్ళతో సంబంధం చేస్తే మర్జ్ చేస్తే ఎలా సార్? మా వాళ్ళకి సేమేనా? చాలా డిఫరెంట్. ఇప్పుడు మా సర్టిఫికేట్ వాళ్ళ సర్టిఫికేట్ సేమ్ అవుతుంది. ఇప్పుడు మా పేరెంట్స్ ఇంత కష్టపడి మమ్మల్ని ఈసెట్ కోసం కోచింగ్లని రాత్రి పగలు కష్టపడి కోచింగ్ లో పంపి మా జీతాలు బాగుపడాలి, మంచి జాబ్స్ రావాలి, ఫ్యూచర్ లో వైట్ కాలర్ జాబ్స్ రావాలి అంటే ఇప్పుడు ఎంటెక్, మాస్టర్స్ చేసి మంచి జాబ్స్ రావాలని మా పేరెంట్స్ పంపితే ఇప్పుడు అదే లాటరల్ ఎంట్రీ తీసేస్తే మేము ఏం కావాలి? మా లైఫ్ ఏం కావాలి? మా పేరెంట్స్ మా మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించి ఇప్పుడు వాళ్ళని ఫ్యూచర్ లో వాళ్ళని చూసుకోవడానికైనా మాకు మంచి జాబ్స్ కావాలి. ఇప్పుడు మా చిన్న ఇప్పుడు మర్జ్ చేస్తే ఐటీఐలో మర్జ్ చేస్తే మాకు చిన్న జాబ్స్, మా లైఫ్ చక్కగా చూసుకోలేము. మా పేరెంట్స్ ఏం చూసుకోవాలి? ఇప్పుడు జియో పాస్ చేసి దగ్గర 1 month ప్లస్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాకు ఇంత రెస్పాన్స్ రాలే గవర్నమెంట్ నుంచి, ఏం రాలే. మా స్టూడెంట్స్ అని ఇంత అలుసున్నా గవర్నమెంట్ కి అని మాకు సమాధానం కావాలి సార్. ఇన్ని రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నాము, అసలు ఏం మా గురించి ఆలోచిస్తలే గవర్నమెంట్. ఇన్ని రోజుల నుంచి మాకు మా 3 years మేము 3rd year ఫైనల్ ఇయర్, ఇంకో 1 month అయితే మేము మా డిప్లొమా అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ టైంలో ఈ స్కీమ్ పెట్టి మా లైఫ్ ఫాయిల్ చేస్తే ఇలా సార్ 3 years మేము చదివింది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మాకు డిప్లొమా బీటెక్ జాయిన్ అయ్యడానికి ఛాన్స్ ఉండదు. మా లైఫ్ మాకు ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. వైట్ కాలర్ జాబ్స్, మాకు హైయర్ స్టడీస్ ఉండదు. ఇప్పుడు చిన్న జాబ్స్కి మేము అడ్జస్ట్ అయిపోవాలా. ప్లస్ మా పేరెంట్స్ అనేది ఎంతో కష్టపడి పంపించి మా మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చెప్పండి మీ డిమాండ్ ఏంటి? చెప్పండి మీ డిమాండ్ ఏంటి? శక్తి ఈ శక్తి స్కీమ్ వల్ల మా పాలిటెక్నిక్ అంతా మాకు వాల్యూ లేకుండా పోతుంది. అండ్ ఆ ఎస్బిటెట్ అనాటమీ అనేది కోల్పోతున్నాం. మాకు మా ఓన్ ఐడెంటిటీ కావాలి. మేము ఈ సెట్ రాయాలి. అండ్ మేము బీటెక్ లాటరల్ ఎంట్రీలో వెళ్ళాలి. ఎందుకంటే మేము పాలిటెక్నిక్ లోనే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉండే బేసిక్ సబ్జెక్ట్స్ అన్ని మేమే చదువుకుంటాం. అండ్ మళ్ళీ మేము చదవలేము అవి. మేము మొత్తం బీటెక్ లాటరల్ ఎంట్రీలో వెళ్ళాలి అండ్ ఈ సెట్ రావాలి. మాకు ఎస్బిటెక్ కావాలి. మొత్తాన్ని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాంకేతిక విద్య మొత్తం నిర్లక్ష్యానికి గురవుతుందని ప్రధానంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వం శక్తి యాప్ ద్వారా ఏదైతే స్కిల్ యూనివర్సిటీలో కలపడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీని ద్వారా మాకు ఎలా లాభం లేదు, మేము బీటెక్ని ఉన్నత విద్యను కోల్పోతున్నామని ప్రధానంగా అయితే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన 97 జీవోను శక్తి యాప్ను వెంటనే విరమించుకొని విరమించుకోవాలి ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.